కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా యూరియా తక్కువగా సప్లై కావడంతో రైతులు సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. యూరియా కొరకు రైతులు తెల్లవారుజాము నుంచే సొసైటీలకు చేరుకొని భారీ క్యూ లైన్లో నిలబడుతున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో రైతులు సాగు చేస్తున్న భూముల కంటే తక్కువగా యూరియా రావడంతో భారీ క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సప్లై తక్కువగా ఉండటంతో సొసైటీల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4-5 ఎకరాల భూమి ఉన్న రైతులకు 1 లేదా 2 బస్తాలు మాత్రమే ఇవ్వటం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని సరిపడా యూరియా సప్లై చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మన కామారెడ్డి జిల్లాలో కావచ్చు, ఎక్కడ చూసినా రైతులకు ఎరువుల కొరత కనబడుతుంది. దానికి ఇలా మన గాంధార్ కావచ్చు, పద్మజాడ సొసైటీలలో కావచ్చు, లేకపోతే రామారెడ్డి కావచ్చు, అన్ని దగ్గరలో ఇలా యూరియా కొరత, డిఏపి కొరత ఉన్నది. కాబట్టి ఈ రైతులకు ఈ కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా రైతులకు ఎరువులు అందించవలసిన బాధ్యత మన సీఎం గారు, లేకపోతే వ్యవసాయ మంత్రి, జిల్లా ఎమ్మెల్యేలు మరియు అధికారుల మీద ఉన్నది. ఎందుకంటే రైతు ఇప్పుడు విత్తనం వేసుకునే టైంలో వాళ్ళకు ఎరువుల బస్తాలకు చెప్పుల లైన్లు పెట్టి 2 బస్తాలకు భార్యాభర్తలు పోయి తెచ్చుకుంటే వాళ్ళు పంట వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. పంట వేసే టైం కూడా అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వం దాని మీద రసాయన ఎరువులను వారికి అంటగడుతున్నారు. కొన్ని దగ్గరలో మన ప్రింట్ రేట్ కన్నా ఎక్కువ కూడా అమ్ముతున్నారని మాకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకుండా మన జిల్లా వ్యవసాయ అధికారులు కావచ్చు, లేకపోతే విజిలెన్స్ అధికారులు, పోలీస్ అధికారులు వెంటనే స్పందించి రైతులకు తగిన న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది. ముందస్తుగా వర్షాలు రావడం వల్ల ఉత్సాహంగా రైతులు పత్తి, మక్క వేసుకోవడం జరిగింది. మధ్యలో వారం రోజులు వర్షాలు లేకపోవడం వల్ల రైతులు ఆగమయ్యే పరిస్థితి ఏర్పడింది. కానీ మళ్ళీ ఈ 5-6 రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో మక్క, పత్తులకు కంపల్సరీ యూరియా అత్యవసరం ఇప్పుడు వేయాల్సింది ఉంది. అధికారుల దగ్గరకు పోతే యూరియా ఉందంటున్నారు. మరి మార్కెట్లోకి పోతే ఎక్కడ యూరియా లేదు. ఒకవేళ ఉన్నా వేరే మందులు ఈ ఆరుతడి పంటలను అమ్ముకొనే రైతులు జీవనం వెల్లదీస్తారు. మక్క, వరి, పత్తికి కంపల్సరీ యూరియానే అవసరం. ఇప్పుడు పంటలు ఖచ్చితంగా యూరియా వేయాల్సిన పరిస్థితి. మరి దీన్ని ఆసరాగా చేసుకొని మరి వ్యాపారులు బ్లాక్ దందా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ పోయినా యూరియా లేదని చెప్తున్నారు. గత 10 రోజులుగా మేము దుకాణాల చుట్టూ తిరిగితే 1-2 బ్యాగులు ఇస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు, కలెక్టర్ వెంటనే స్పందించి రైతులకు సరిపడి యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.